సిగ్గు ఎగ్గు లేకుండా సిగ్గుమాల బతుకులు సీము నెత్తురు విశ్వాసం లేని ఈ మాట కావాలని అంటున్నాను. అడ్డగాడుదలు కొంతమంది ప్రార్థన చేసి భోగమంటేశారు. ఎవడేసింది విశ్వాసులు కాదండి, బోధకులు గొబ్బం పెట్టారట, ప్రార్థన చేసి భోగమంటేశారట, పులిహార తిన్నారంట. నడుతున్నాను ఇవన్నీ నడుతున్నావు, నీకు పులిహార తినాలని కూడా తిను, నీకు స్వీట్లు తినాలని కూడా తిను, నువ్వు ప్రార్థన చేసి భోగమంటలేసి పాస్రవా అని అడుగుతాను. పాస్రవా అని లేకపోతే నువ్వు సంతలో తిరిగే పనికి మాలినోడువా? ఎవరు ఈ పని చేసింది తెలుసా? చెన్నైలో ఉన్నాడండి ఒకడు. ఆ రోజు 6వ తారీఖున చూడండి, వీళ్ళ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాం. చెన్నైలో ఉన్నాడు. చెన్నైలో భోగమంటే పెట్టండి. ఎందుకు వేస్తారా ఈ భోగమంటే? మరి ఇప్పుడు ఈ భోగమంటే ఎగిపోతే వాళ్ళు మరి మన యేసుప్రభుని నమ్మరు. భోగమంటే అయితే యేసుప్రభుని నమ్ముతారా? భోగమంటే అంటే ఇప్పుడు వాళ్ళకి భోగమంటేస్తూ రేపు పొద్దున మన క్రిస్మస్ కేక్ కొత్తారు, అప్పుడంట రక్షించేస్తారని. ఇవి కాదు వంకర మాటలు. అంటే వాళ్ళ పండగలు వెళ్ళి నువ్వు వాళ్ళ పండగలు చేస్తే వాళ్ళు వచ్చి నీ పండగలు చేస్తారా? ఎవడ్రా ఈ బోధ ఎక్కడి నుంచి తెచ్చారని అడుగుతున్నా. ఎక్కడి నుంచి తెచ్చారు ఈ బోధ? చెన్నైలో ఉన్నాడు